హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఇవాళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా మనం ఎఫ్ఎస్ఓలో ఫారెస్ట్రీ సెక్షన్ ఆఫీసర్లో పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ అనేది ఏదైతే ఉందో ఇందులో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏవైతే వచ్చాయో మెయిన్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ 3 డొమైన్స్. 3 డొమైన్స్గా మనకి ఆర్గానిజమ్స్ క్లాసిఫికేషన్ అనేది ఎవరు ఇచ్చారు? సో ఈ 3 డొమైన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ బ్యాక్టీరియా, ఆర్కియా అండ్ యూకారియా. ఓకే, సో ఈ 3 డొమైన్స్గా మనకి క్లాసిఫికేషన్ అనేది ఎవరిచ్చారు అని మనకి క్వశ్చన్ అనేది అడగడం అయితే జరిగింది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ కార్ల్ లూయిస్ ఓ కాండ్లర్ అండ్ ఎంఎల్ వీలిస్. వీళ్ళు మనకి 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ కమింగ్ టు ఎర్న్స్ట్ హ్యాకెల్. ఈయన మనకి ఏ క్లాసిఫికేషన్ ఇచ్చారు? 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ప్రొటిస్టా, ప్లాంటే అండ్ యానిమేలియా. మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? 3 డొమైన్స్. సో మనం క్వశ్చన్ చదివేటప్పుడు మనం నీట్గా అబ్జర్వ్ చేయాలి, మనకి డొమైన్స్ అడిగారా ఆర్ కింగ్డమ్స్ అడిగారా అనేది మనం నీట్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కింగ్డమ్స్ అడిగితే ఎర్న్స్ట్ హ్యాకెల్, దట్ ఈస్ ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. అదే డొమైన్స్ అడిగితే కార్ల్ లూయిస్, కాండ్లర్ అండ్ వీలిస్. ఈ 3 డొమైన్స్ ఏంటి? బ్యాక్టీరియా, ఆర్కియా అండ్ యూకారియా. ఓకే, అండ్ థర్డ్ ఆప్షన్ ఎర్న్స్ట్ మేయర్. ఈయన మనకి ఏమిచ్చారు అంటే సో బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో ఈ బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ని మనకి ఎర్న్స్ట్ మేయర్ అనే ఆయన ఇచ్చారు. అండ్ ఫోర్త్ ఆప్షన్ కార్ల్ లిన్నెయస్ మనకి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైజోపోరా స్పీషీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ టైప్. ఏ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ టైప్లో మనకి రైజోపోరా స్పీషీస్ అనేవి ఉంటాయి అని అడిగారు. ఆన్సర్ ఈస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఎందుకు అయింది అంటే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మనకి ఏముంటాయి అంటే సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్, నథింగ్ బట్ హాలోఫైట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో గ్రో అవుతుంటాయి. ఈ సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్లో ఉండే మేజర్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి దీస్ ఆర్ రైజోఫోరా స్పీషీస్. మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? రైజోఫోరా స్పీషీస్ ఎక్కడ గ్రో అవుతాయి అంటే ఇట్ ఈస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లవర్స్ దట్ ఆర్ పాలినేటెడ్ బై బీస్ ఆర్ నోన్ యాజ్. బీస్తో పాలినేట్ అయిన ఫ్లవర్స్ని మనం ఆ టైప్ ఆఫ్ పాలినేషన్ని ఏమంటాం? ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ మెలిటోఫిలీ. బీస్తో పాలినేషన్ అనేది కనుక జరిగితే దాన్ని మనం మెలిటోఫిలీ అంటాం. అదే బర్డ్స్తో పాలినేషన్ అనేది జరిగితే దాన్ని మనం ఆర్నిథోఫిలీ అంటాం. ఓకే, అండ్ అదర్ ఆప్షన్స్ బ్యాట్స్తో కనుక పాలినేషన్ అనేది జరిగితే ఫ్లవర్స్తో బ్యాట్స్ హెల్ప్తో దాన్ని మనం కైరాప్టెరోఫిలీ అంటాం. అండ్ ఫ్లైస్ ద్వారా పాలినేషన్ అనేది జరిగితే దాన్ని మనం మయోఫిలీ అంటాం. ఓకే, సో ఆన్సర్ విల్ బి బై బీస్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ మెలిటోఫిలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి ఎన్ని అగ్రోక్లైమాటిక్ జోన్స్ అనేవి ఉన్నాయి? ఈ అగ్రోక్లైమాటిక్ జోన్స్ని ఏ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు అంటే బేస్డ్ ఆన్ సాయిల్ టైప్, క్లైమేట్ అండ్ ఆ ఏరియాలో ఉన్న రెయిన్ఫాల్. ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఇంకా అదర్ క్యారెక్టర్స్ లైక్ టెంపరేచర్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మనకి అగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి క్లాసిఫై అవ్వడం జరిగింది. మన ఇండియాలో ఎన్ని అగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి ఉన్నాయి అంటే ఇట్స్ 13 జోన్స్. 13 జోన్స్గా మన ఇండియా అనేది డివైడ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బయోజియోగ్రాఫిక్ జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎన్ని బయోజియోగ్రాఫిక్ జోన్స్ అనేవి ఉన్నాయి? అండ్ ద ఆన్సర్ ఈస్ 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్. మన ఇండియాలో 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ జోన్స్ మనకి ఎవరిచ్చారు అంటే సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో దీని ప్రకారంగా మనకి 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ట్రాన్స్ హిమాలయన్ రీజియన్స్, హిమాలయన్ రీజియన్స్, డెజర్ట్స్, సెమీ ఆరిడ్ ఏరియాస్, వెస్టర్న్ ఘాట్స్, డెక్కన్ పెనిన్సులా, గ్యాన్స్టిక్ ప్లెయిన్స్, కోస్ట్స్, నార్త్ ఈస్ట్ అండ్ ఐలాండ్స్. ఇవి మనకు ఉన్న 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ సితు కన్జర్వేషన్? కింద ఉన్న వాటిలో ఎక్స్ సితు కన్జర్వేషన్కి ఏది ఎగ్జాంపుల్ అని అడిగారు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ జూ. ఎక్స్ సితు కన్జర్వేషన్ అంటే అవి ఉన్న ప్లేస్ నుంచి అవుట్ సైడ్ వేరే ప్లేస్కి తీసుకొచ్చి ఎక్కడైతే మనం కన్జర్వేషన్ అనేది చేస్తామో దాన్నే ఎక్స్ సితు కన్జర్వేషన్ అంటారు. అలా కాకుండా అవి ఉన్న ప్లేస్లోనే వాటిని మనం కన్జర్వేషన్ అనేది చేస్తే దాన్నే ఇన్ సితు కన్జర్వేషన్ అంటారు. ఓకే, సో ఎక్స్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి జూస్ అండ్ రిమైనింగ్ 3 నథింగ్ బట్ ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ సాక్రెడ్ గ్రూవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్ సితు కన్జర్వేషన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్? సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 టైప్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రమోటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్హిబిటర్స్. ఓకే, సో కింద ఉన్న వాటిలో మనకి బోత్ ప్రమోటర్ అండ్ ఇన్హిబిటర్ ఉన్నాయి. ఏది ప్రమోటర్ కాదు అని అడిగారు అంటే ఇన్హిబిటర్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ ఈస్ అబ్సిసిక్ యాసిడ్, ఫోర్త్ ఆప్షన్. ఈ అబ్సిసిక్ యాసిడ్ అనేది మనకి ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది డార్మెన్సీని ఇండ్యూస్ చేస్తుంది, స్టొమాటాన్ క్లోజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అంటాం. ఈ అబ్సిసిక్ యాసిడ్కి ఇంకొక నేమ్ ఏంటి అంటే స్ట్రెస్ హార్మోన్. ఓకే, ఈ పైన 3 ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఆక్సిన్స్, జిబెరెలిన్స్ అండ్ సైటోకైనిన్స్, ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఓకే, మన బుక్లో ఎవరైతే చదివారో ఈ బుక్లో చదివిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే నీట్గా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. సో క్లాస్ వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను ఇచ్చే ఒక 3 to 4 seconds గ్యాప్లో క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాక్రోన్యూట్రియంట్? మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి 2 టైప్స్గా క్లాసిఫై అయి ఉన్నాయి. ఒకటి మ్యాక్రో అండ్ ఇంకోటి వచ్చేసి మైక్రో. ఓకే, ఈ మ్యాక్రోలో 8 న్యూట్రియంట్స్ ఉన్నాయి అండ్ మైక్రోలో 9 ఉన్నాయి. టోటల్గా 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ ఇవి కాకుండా మనకి బెనిఫిషియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, మనకేం అడిగారు? మ్యాక్రో న్యూట్రియంట్ ఏది కాదు అని అడిగారు, అంటే మైక్రో న్యూట్రియంట్ అని అడిగారు. ఇక్కడున్న వాటిలో మనం ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొక దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. మనకున్న మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం. ఇవి మనకున్న మ్యాక్రో న్యూట్రియంట్స్. ఇవి కాకుండా మనకి ఇక్కడున్న అదర్ ఆప్షన్ ఏంటి? మ్యాంగనీస్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇట్స్ ఫోర్త్ ఆప్షన్, మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఈజ్ ఎ మైక్రో న్యూట్రియంట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలో ఇన్హిబిషన్ ఆఫ్ ప్రైమరీ రూట్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ ఈస్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ డెఫిషియన్సీ ఆఫ్? ప్రైమరీ రూట్ గ్రోత్ అనేది దేని యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి కాజ్ అవుతుంది అని అడిగారు. ఓకే, అండ్ ఆన్సర్ ఈస్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది మనకి మేజర్గా దేంట్లో రోల్ ప్లే చేస్తుంది అంటే ప్రైమరీ రూట్ గ్రోత్, సెల్ ఎలాంగేషన్ అండ్ అదర్ సెల్ డివిజన్ కానీ ఇలాంటి ప్రాసెస్ అనేవి ఏవైతే ప్లాంట్లో జరుగుతాయో వీటిలో ఫాస్ఫరస్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ దీని డెఫిషియన్సీ వల్ల స్టంటెడ్ గ్రోత్ అనేది కూడా మనం చూస్తాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ మేజర్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏటీపీ అండ్ రూట్ గ్రోత్. ఓకే, మన క్వశ్చన్లో అడిగింది రూట్ గ్రోత్ కాబట్టి ఆన్సర్ ఈస్ ఫాస్ఫరస్. అండ్ నైట్రోజన్ అనేది డెఫిషియన్సీ అవడం వల్ల మనకి ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ అనేది జరుగుతుంది. అండ్ పొటాషియం అనేది లేకపోవడం వల్ల, సో పొటాషియం మనకి మేజర్గా డిసీజ్ రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ పొటాషియం అనేది లేకపోతే మేజర్గా స్కార్చింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్ వన్ ఐరన్. ఈ ఐరన్ అనేది లేకపోతే మనకి ప్లాంట్స్లో క్లోరోసిస్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎనర్జీ ఆఫ్ సన్లైట్ ఈస్ ఫస్ట్ అబ్జార్బ్డ్ బై ద పిగ్మెంట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఆల్ పిగ్మెంట్స్ యాక్టివ్ ఇన్ ఫోటోసింథసిస్ ఆర్ ఫౌండ్ ఇన్. ఫోటోసింథసిస్లో పార్టిసిపేట్ చేసే పిగ్మెంట్స్ అన్నీ మనకి ఏ సెల్ ఆర్గానల్లో మనకి ఉంటాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ ఈస్ క్లోరోప్లాస్ట్. సో ఫోటోసింథసిస్ మనకి ఎక్కడ జరుగుతుంది? లీఫ్లో జరుగుతుంది. ఈ లీఫ్లో మనకి సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్లో మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ క్లోరోప్లాస్ట్లో మనకి ఫోటోసింథసిస్ అనేది సెల్లులో ఉన్న సెల్ ఆర్గానల్స్ ఉంటాయి. ఈ సెల్ ఆర్గానల్స్లో క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గానల్లో మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, గాల్జీ అపారటస్. ఈ గాల్జీ అపారటస్ మనకి దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాకింగ్ అండ్ సెక్రెషన్. ఓకే,
అండ్ మైటోకాండ్రియా మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఇందులో ఏం జరుగుతుంది, రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఈ రెస్పిరేషన్ అనేది మనకి మైటోకాండ్రియాలో జరుగుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ అమైలోప్లాస్ట్. ఈ అమైలోప్లాస్ట్ మనకి స్టార్చ్ని స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద స్మాల్ అనౌన్స్మెంట్, మన బీజీఎస్ క్లాసెస్లో ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ నథింగ్ బట్ ఏపీ ఎఫ్బీఓ, ఏబీఓ, ఎఫ్ఎస్ఓ అండ్ థానేదార్ పోస్ట్స్కి ఎస్పెషల్లీ మెయిన్స్ని బేస్ చేసుకొని ఎఫ్బీఓ, ఏబీఓ, థానేదార్ ఎస్ఏ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ఎస్ఏ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. బికాస్ మేజర్గా మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ ఎస్ఏ మెటీరియల్. ఎందుకంటే మీరు ఇందులో క్వాలిఫై అవుతేనే మీ నెక్స్ట్ స్టేజెస్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఏ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ రివిజన్ మెటీరియల్. సో మనకి ఉన్న ఈ తక్కువ టైంలో మనం కంప్లీట్ వ్యాస్ట్ సిలబస్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయిన టాపిక్స్ కానీ, ప్రిలిమ్స్ కంప్లీట్ సిలబస్ కానీ, మెయిన్స్కి యాడ్ అయిన ఎక్స్ట్రా టాపిక్స్తో కలిపి మనకి ఉన్న మొత్తం సిలబస్ని బేస్ చేసుకొని న్యూ మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఎఫ్ఎస్ఓ తెలుగు గ్రామర్ మెటీరియల్. సో ఇది కూడా మనకి క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, ఇందులో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. సో ఈ తెలుగు గ్రామర్లో మీరు నేర్చుకోవాల్సిన సందులు, సమాసాలు ఆర్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో గ్రామర్కి సంబంధించి ఈ మ్యాటర్ అంతా మీకు బేస్ చేసుకొని మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది. సో దీని కాస్ట్ వచ్చేసి 49 రూపీస్. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ మీరు కిందున్న నెంబర్కి కాల్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మెటీరియల్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఇవి న్యూ సిలబస్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ మెటీరియల్. ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కానీ లేదా ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనకి మెయిన్స్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్ అండ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. మీరు ఇప్పటి వరకు ఏం చదవకపోయినా ఈ మెటీరియల్ అనేది ఒకసారి చదివితే మీకు ఈజీగా మీ మైండ్కి అనేది అర్థమైపోతుంది అండ్ ఆల్సో గుర్తుండిపోతాయి. ఓకే, అండ్ కమింగ్ టు అవర్ సెషన్, ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎ ఫ్లవర్ టు ఏ డెవలపింగ్ ఫ్రూట్ ఈస్ టర్మ్డ్ యాజ్. ఫ్లవర్ నుంచి ప్లాంట్లో జరిగే డెవలప్మెంట్లో ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా ఫామ్ అయితే ఈ ట్రాన్సిషన్ని మనం ఏమంటాం ఇన్ బయోలాజికల్ టర్మ్స్? ఆన్సర్ ఈస్ ఫ్రూట్ సెట్. సో మనకి ఫైనల్గా ఏమవుతుంది, ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ట్రాన్సిషన్ ఫేస్నే మనం ఏమంటాం బయోలాజికల్ టర్మ్స్లో ఫ్రూట్ సెట్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మెథడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్లాంట్ ప్రాపగేషన్ దట్ ఎంకరేజెస్ అడ్వెంటీషియస్ రూట్స్ టు ఫార్మ్ ఆన్ స్టెమ్స్ వైల్ దే రిమైన్ అటాచ్డ్ టు ద పేరెంట్ ఆర్ స్టాక్ ప్లాంట్ ఈస్. సో ఫస్ట్ నేను మీకు క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి ఉన్న పేరెంట్ ప్లాంట్. ఓకే, ఈ పేరెంట్ ప్లాంట్కి డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి మనకి. ఓకే, ఈ డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచే మనకి ఇంకొక కొత్త పేరెంట్ ప్లాంట్, ఈ పేరెంట్కి అటాచ్ అయ్యి ఉండగానే ఇంకొక ప్లాంట్ అనేది వచ్చి ఈ ప్లాంట్కి రూట్స్ కూడా ఫామ్ అయితే మనం సాయిల్లో పెట్టినప్పుడు కొత్త ప్లాంట్ అనేది మళ్ళీ మనకి డెవలప్ అయితే ఈ ప్రాసెస్ని ఏమంటారు అని అడిగారు. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, లేయరింగ్ అంటాం. పేరెంట్కి అటాచ్ అయినప్పుడే డాటర్ ప్లాంట్ అనేది ఏవైతే ఫామ్ అయిందో అది రూట్స్ని ఫామ్ చేసుకొని కొత్త ప్లాంట్గా డెవలప్ అయితే దాన్నే మనం లేయరింగ్ అంటాం. ఇందులో మనం ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి కొత్తగా డెవలప్ అయిన పార్ట్ అనేది ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనం లేయర్ అంటాం. ఓకే, ఇట్ సైడ్ ఉన్న పార్ట్ని లేయర్ అంటాం. ఓకే, అండ్ ఇది పేరెంట్ ప్లాంట్. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఏమంటాం, లేయరింగ్ అంటాం. ఓకే, coming to the next question, dash is the in vitro aseptic culture of whole plants under controlled nutritional and environmental conditions. నథింగ్ బట్ ఇన్ విట్రో అసెప్టిక్ కల్చర్ అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇది ఎక్కడ జరుగుతుంది, ల్యాబ్ కండిషన్స్లో జరుగుతుంది. ఓకే, ఈ ల్యాబ్ కండిషన్స్లో జరిగే ప్రాసెస్ ఏది అని అడిగారు. ఆన్సర్ ఈస్ టిష్యూ కల్చర్. సో కింద ఉన్న వాటిలో మనకి మొత్తంలో ల్యాబ్లో జరిగేది ఏదైనా ప్రాసెస్ ఉంది అంటే అది టిష్యూ కల్చర్. సో ఈ ప్లాంట్స్ అనేవి మనకి కంట్రోల్ లైట్ అండ్ టెంపరేచర్ కండిషన్స్లో గ్రో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కమింగ్ టు అదర్ ఆప్షన్స్, హైడ్రోపోనిక్స్ నథింగ్ బట్ సాయిల్ లెస్ సొల్యూషన్లో గ్రో అయ్యే ప్లాంట్స్ని మనం హైడ్రోపోనిక్ టెక్నిక్ అంటాం. ఓకే, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ప్రొవైడ్ చేసి సాయిల్ లేకుండా ప్లాంట్స్ అనేవి మనం గ్రో చేస్తే దాన్నే హైడ్రోపోనిక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ సాయిల్ లెస్ కల్చర్. ఈ సాయిల్ లెస్ కల్చర్లో మనకు వచ్చే 2 టైప్సే హైడ్రోపోనిక్స్ అండ్
ఏరోపోనిక్స్. ఓకే, ఈ 2 ఆప్షన్స్ అనేవి మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనకి ఈ సాయిల్లెస్ కల్చర్ అనేది ఏది అనేది తెలిస్తే. ఓకే, అండ్ లాస్ట్ వన్ ప్రొటెక్టెడ్ కల్చర్. ప్రొటెక్టెడ్ కల్చర్ అంటే నథింగ్ ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్, గ్రీన్ హౌసెస్ లాంటివి ఏవైతే ఉంటాయో వీటిలో మనం ప్లాంట్స్ అనేది కల్టివేట్ చేస్తే దాన్ని మనం ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటాం. ఓకే, మనకి ల్యాబ్లో జరిగే ప్రాసెస్ అనేది ఏది ఉంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో టిష్యూ కల్చర్. ఇలా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేసి కూడా ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రీ జర్మినేషన్ సీడ్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ సోకింగ్ హార్డ్ అండ్ ఇంపర్మబుల్ సీడ్స్ ఇన్ ద కాన్సన్ట్రేటెడ్. మనకి హార్డ్ సీడ్ కొట్టిన సీడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ సీడ్స్ని మనం యాసిడ్లో సోకింగ్ అనేది చేసి పెడతాం. ఈ యాసిడ్లో సోక్ చేసిన తర్వాత దాని చుట్టూ ఉన్న లేయర్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోయి ఈజీగా బ్రేక్ అవుతుందన్నమాట. ఈ లేయర్ ఈజీగా బ్రేక్ అయిన తర్వాత మనకి ఈజీగా అందులో జర్మినేషన్ అనేది జరుగుతుంది. ఇలా మనం ఏ యాసిడ్లో సోక్ చేసి పెడతాము అని అడిగారు. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, అది యాసిడ్ స్కారిఫికేషన్ అండ్ మెకానికల్ స్కారిఫికేషన్. ఇలా యాసిడ్లో మనం సోక్ చేసి పెడితే దాన్ని యాసిడ్ స్కారిఫికేషన్ అంటారు. ఓకే, ఈ యాసిడ్ ఏంటి అంటే మనం ఏ యాసిడ్ యూస్ చేస్తాం ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్, నథింగ్ బట్ H2SO4. ఈ H2SO4 యాసిడ్ యూస్ చేసి మనం యాసిడ్ స్కారిఫికేషన్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ గ్రీన్ హౌసెస్ ద ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ పారామీటర్ ట్రెడిషనల్లీ కంట్రోల్ ఇస్. ఇందాక చెప్పుకున్నాం ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మనం ప్లాంట్స్ అనేది కల్టివేషన్ చేస్తే దాన్నే మనం గ్రీన్ హౌసెస్ అంటాం. ఈ గ్రీన్ హౌసెస్లో మేజర్గా ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే ఏంటి, మనకు కావాల్సిన కండిషన్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేసి మనం ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకుంటాం. నథింగ్ బట్ అందులో ఉన్న పారామీటర్స్ అనేవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. ఇందులో మనం మేజర్గా కంట్రోల్ చేసే పారామీటర్ ఏది అని అడిగారు. ద ఆన్సర్ ఈస్ టెంపరేచర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ సాయిల్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్. వరల్డ్ సాయిల్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? అండ్ ఆన్సర్ ఈస్ 5th December. 5th Decemberన వరల్డ్ సాయిల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, 6th December హ్యాస్ నో ఇంపార్టెన్స్. అండ్ 5th Juneలో మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి మీరు ఏం చేస్తారు అంటే 5th June ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ 5th June యొక్క థీమ్, ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, అండ్ 2nd October ఇట్ ఈస్ గాంధీ జయంతి. ఇలా వరల్డ్ సాయిల్ డే కానీ ఆర్ ఫారెస్ట్ డే కానీ అండ్ వాటర్ డే ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఒకసారి థీమ్స్ అనేవి చూసుకోండి. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సోడిక్ సాయిల్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ డిస్ప్రపోర్షనేట్లీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్. సోడిక్ సాయిల్లో మనకి హైయర్ అమౌంట్స్లో ఏ ఎలిమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది అని అడిగారు. ఓకే, అండ్ ఆన్సర్ ఈస్ సోడియం. సోడిక్ సాయిల్లో ఆర్ ఆల్కలీ సాయిల్లో మనకి మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్లో మనకి ఏముంటాయి, సోడియం అయాన్స్. ఈ సోడియం అయాన్స్ అనేవి అక్యూములేట్ అవ్వడం వల్లనే మనకి సోడిక్ సాయిల్ ఆర్ ఆల్కలీ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ టాప్ సాయిల్ ఈస్ నోన్ యాజ్. మనకి సాయిల్ క్లాసిఫికేషన్లో డిఫరెంట్ రీజియన్స్గా క్లాసిఫై అయి ఉంటుంది. అదే OAEBC అండ్ లాస్ట్లో ఉండేది R. ఓకే, మనకి క్వశ్చన్లు ఏమడిగారు, టాప్ సాయిల్ ఏది అని అడిగారు. సో దీన్నే మనం ఏమంటాం, సాయిల్ ప్రొఫైల్ అంటాం. ఈ సాయిల్ ప్రొఫైల్లో మనకి టాప్ రీజియన్లో ఏముంది, O ఉంది. ఆర్ ఈ రెండింటిని కలిపి కూడా మనం టాప్ సాయిల్ అని అనొచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుంది, O హారిజన్ ఆర్ A హారిజన్. ఈ ఆర్నే మనం ఏమంటాం, బెడ్ రాక్. ఓకే, అండ్ మనకున్న ఈ B హారిజన్ అనేది ఏదైతే ఉంటుందో ఇందులో మనకి మినరల్ డిపాజిట్స్ అనేవి జరుగుతాయి. ఓకే, క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ O హారిజన్లో మనకి మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్ అక్యూములేషన్ అనేది జరుగుతుంది. ఆర్ దీన్నే టాప్ సాయిల్ అని కూడా అడగచ్చు. అండ్ ఈ ఆర్ నథింగ్ బట్ బెడ్ రాక్ అనేది ఏదైతే ఉందో దీన్నే మనం వర్జిన్ సాయిల్ అని కూడా అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ వెదరింగ్ అనేది జరగదు కాబట్టి దీన్నే మనం వర్జిన్ సాయిల్ అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెంట్ సీక్వెన్స్ ఆఫ్ 6 levels ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై USDA సాయిల్ టాక్సానమీ. USDAని బేస్ చేసుకొని మనకి సాయిల్ టాక్సానమీ కరెక్ట్ ఆర్డర్ని ఐడెంటిఫై చేయమన్నారు. ద ఆన్సర్ ఈస్ ఆర్డర్, సబ్ ఆర్డర్, గ్రేడ్ గ్రూప్, సబ్ గ్రూప్, ఫ్యామిలీ అండ్ సిరీస్.
సో ఇది కూడా మన బుక్లో డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఉన్నది. సో మన బుక్ ఎవరైతే చదువుంటారో వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, కాలమ్నార్ జాయింట్స్ ఆర్ జాయింట్స్ ఫార్మడ్ ఇన్. కాలమ్నార్ జాయింట్స్ అనేవి మనకి ఏ కైండ్ ఆఫ్ రాక్లో ఫామ్ అవుతాయి అని అడిగారు. ఆన్సర్ ఈస్ బెసాల్ట్. ఓకే, బెసాల్ట్ రాక్లో మనకి ఈ కాలమ్నార్ జాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ లావా అనేది ఏదైతే ఉంటుందో ఆ లావా అనేది కూల్ అయ్యి కాంట్రాక్ట్ రావడం వల్ల మనకి ఈ బెసాల్ట్ రాక్లో కాలమ్నార్ జాయింట్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, ఈ మడ్ ఆర్ శాండ్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ చేయవు. అండ్ గ్రానైట్ రాక్స్, ఈ గ్రానైట్ రాక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి జాయింటింగ్ కాలమ్స్ అనేవి ఫాలో అవ్వవు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కలరా ఏ వాటర్ బర్న్ డిసీజ్ ఈస్ స్ప్రెడ్ బై విబ్రియో కలరా విచ్ ఈజ్ ఏ. మనకి కలరా అనేది ఒక వాటర్ బర్న్ డిసీజ్. ఈ కలరా అనేది విబ్రియో కలరా అనే ఆర్గానిజం ద్వారా వస్తుంది. ఈ ఆర్గానిజం ఏంటి అని అడిగారు. అంటే అది బ్యాక్టీరియానా, వైరస్సా, ప్రోటోజోవా, నెమటోడా అని అడిగారు. ఓకే. అండ్ ఈ విబ్రియో కలరా అనేది ఒక బ్యాక్టీరియల్ ఆర్గానిజం. ఓకే, ఈ విబ్రియో కలరా ద్వారా మనకి కలరా డిసీజ్ అనేది వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకి ఎంత అమౌంట్లో ఉండాలి, నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో తీసుకుంటే ఫ్లోరైడ్స్ ఉంటాయి, క్లోరైడ్స్ ఉంటాయి, నైట్రేట్స్ ఉంటాయి. ఇవి ఎంత అమౌంట్స్లో ఉండాలి అనే క్వశ్చన్స్ అనేవి కూడా అడగడం జరిగింది. మన బుక్లో ఆల్రెడీ మెన్షన్ చేసినాం. ఈ వాల్యూస్ అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఎంత నుంచి ఎంతవరకు ఉండాలనేది. అండ్ ఆల్సో యూనిట్స్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది మెజర్మెంట్ గురించి. సో ఇవి కూడా మెన్షన్ చేస్తున్నాయి. సో ఈ వాల్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో దాని పక్కనే యూనిట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ యూనిట్స్ కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వీటి నుంచి టూ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఒకటి వాల్యూస్ని బేస్ చేసుకొని అండ్ ఇంకోటి యూనిట్స్ని బేస్ చేసుకొని. ఓకే. అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, ఈ నెమటోడ్ అనేది ఏదైతే ఉందో ఈ నెమటోడ్స్ అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ వార్మ్స్. ఈ వార్మ్స్ అనేవి మనకి లైక్ ఆస్కారిస్ ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కాజ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వైరస్. ఈ వైరస్ అనేది మనకి పోలియో ఆర్ హెపాటైటిస్ ఏ అనేది కాజ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రోటోజోన్. ప్రోటోజోన్స్ లైక్ ఎంటమీబా అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అమీబియాసిస్ని కాజ్ చేస్తాయి. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. లెట్స్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. సీ యూ ఆల్ టుమారో అండ్ బై. Continue your preparation very well. Okay.